బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, ఇప్పుడు షిరిడి సాయిబాబా అనుగ్రహం తొందరగా మనకి పొందాలంటే ఏ విధంగా సాయిబాబాకి పూజ చేస్తే మంచిదంటారండి? షిరిడి సాయిబాబా యొక్క అనుగ్రహం మీకు కావాలి అని అంటే కామన్గా అందరికీ తెలిసిందేది, గురువారం రోజు వచ్చి దర్శనం చేసుకుంటారు, వెళ్తారు, కామన్గా వస్తారు. ప్రతి నైవేద్యం ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది, నైవేద్యాలు తెస్తారు, అన్నీ కూడా చేసుకుంటారు. కానీ ఈరోజు ఎలా అసలు విశేషంగా పొందాలి ఫలితం, స్వామివారి యొక్క అనుగ్రహం విశేషంగా పొందాలి అని అంటే ఆ రోజు మనకి నైవేద్యం ఏమైనా తెవ్వాలి వస్తుంది. బాబాకి ఏమి ఇష్టమమ్మా చెప్పండి? ఎక్కువగా చపాతీలు పెడుతూ ఉంటారు. చపాతీలు, వంకాయ చాలా ఇష్టం. అయితే మనకి నైవేద్యంగా తెస్తారు, కామన్గా అందరు పెడతారు, వచ్చి స్వామివారికి పెడతారు అలా. కానీ అతనికి ఇష్టమైనటువంటిది చాలామందికి అతను ఏం చేస్తాడు, 10 మందికి పంచేవాడు షిరిడి సాయిబాబా. కాబట్టి సాయిబాబా వారు అందరికీ 10 మందికి పంచితే ఆయనకి పంచినట్టే అంటారు. కాబట్టి బయట బీద వాళ్ళకి ప్రతి గురువారం కూడా బీద వాళ్ళకి అన్నదానం ఆయనకి చాలా ఇష్టం. కాబట్టి మీరు ఇంట్లో ఏదైనా సరే వండుకొని ఒక 10 మందికి మీ శక్తిని బట్టి అంతా ఇంత నేను ఎప్పుడు చెప్పను, ఇంకా మనస్సుతోని ఒక 5 మందికి కానివ్వండి, 2కి కానివ్వండి, 1కి కానివ్వండి, మీ ఇష్టం. ఎంతోమందికి ఒక్కడికైనా సరే మీరు ఆకలి తీర్చారా అతనికి చాలా విశేషంగా ఫలితాలు పొందుతారు. మనము ఎంత పెట్టినా అతనైతే తినడు, ఎంత అందరూ ఇస్తూ ఉంటారు, అందరూ తినేస్తారు. కానీ అతనికి ఇష్టంగా ఏది అయితే బయట మనం అన్నదానం చేస్తామో అదే విశేషంగా ఫలితాలు వస్తాయి. కాబట్టి టెంపుల్కి రండి, గురువారం రోజు రండి, వచ్చి అలా బయట కూర్చున్న వాళ్ళకి, బీద వాళ్ళకి దాన ధర్మాలు ఇవన్నీ కూడా చేసుకున్నట్లయితే విశేషంగా ఫలితాలు పొందుతారు. మరియు ఇలా అన్నదానంగా చేస్తే చాలా విశేషంగా ఫలితాలు పొందుతారు. బియ్యం కానివ్వండి, బియ్యం దానం కూడా చేసుకోవచ్చు. అలానే కొంతమంది బాబా పారాయణం చేస్తూ ఉంటారండి, అంటే అలానే సేవలో కూడా పాల్గొంటారు. అలా చేసినా కూడా తొందరగా అనుగ్రహం అనేది పొందవచ్చు. చాలా మంచి అనుగ్రహం. ప్రతి గురువారం తన చరిత్ర చదువుకోవాలి, గురు చరిత్ర పారాయణం చేయాలి. ఇలా చేసుకున్నట్లయితే కనుక చాలా విశేషంగా ఫలితాలు ఉంటాయి. స్వామివారి యొక్క అనుగ్రహం మీరు కొంచెం లేట్ అయినా సరే మంచి అనుగ్రహం పొందుతారు. అంటే ఇప్పుడు షిరిడీకి మనం వెళ్ళాలనుకుంటే అవ్వదు అంటారు, బాబా గారి పిలుపు వస్తే వెళ్తారు. అది నిజమే, ఎవరైనా సరే అది నిజమే. అది ఎందుకని అంటే అసలు మాకే వీలు కాదు కదా. ఇప్పుడు సపోజ్ మాకు టెంపుల్ ఉంటాయి, పొద్దున్న లేవగానే టెంపుల్ ఉంటాయి, అలా వీలుంటాయి. అతని దగ్గర రావాలంటే అతని పిలుపు అనేది ఎవ్వరు పోరు. నేనైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే అతని పిలుపు రాని దాకా ఎవ్వరు వెళ్ళరు. పిలుపు రావాల్సిందే. చాలా చక్కగా తెలియజేశారండి మాకు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ.